మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటోనండి, నాకు సీతారాముల అరణ్యవాసమే గుర్తొస్తుంది. నేను రాముడంతటి గొప్పవాణ్ణి కాదు. ఎందుకు కాదు? అక్కడ పితృవాక్య పరిపాలన కోసం రాముడు బయటకొచ్చాడు. మీరు మాతృవాక్య పరిపాలన కోసం బయటకొచ్చారు. చిన్న కరెక్షన్. మాతృవాక్య ప్రతిఘటన కోసం బయటకొచ్చాను. ఏంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఎక్కడికి వెళ్ళాలో తెలియక 8 దాటితే ఎవరు ఉండకూడదు. అందులో మీలాంటి లవర్స్ అస్సలు ఉండకూడదు. ఆ డౌట్ మీకొద్దండి, మేం భార్యాభర్తలమే. ఎవరు చెప్తున్నారు? రోజుకి ఇంతమందిని చూడటం లేదు, అందరూ భార్యాభర్తలమనే చెప్తారు. అంతేనండి, అంతే. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు పడాల్సిన శిక్షే పడింది. పక్కింటి పేర్రాజుగాడు ప్రేమలేఖ రాస్తే అచ్చు తప్పులు దిద్ది 6 మార్కులే వేసినందుకు నాకు పడాల్సిన శిక్ష పడింది. హై స్కూల్లో హైదర్ అలీ అరబ్ కంట్రీకి వెళ్ళి నికా చేసుకుందామంటే ఉర్దూ రాదని ఊరుకున్నందుకు నాకు ఇలాంటి శిక్ష పడాలి. కోరి కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇలా నా బతుకు బస్టాండ్ చేయాలనుకున్నారు. కట్టుబట్టలతో బయటకు తీసుకొచ్చి ఇదిగో ఈ పార్కు పాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండొద్దంటున్నారు. ఇక నేను ఎక్కడికి పోను? నేను గొయ్య చూసుకుంటాను. అమ్మా ఆపు, మీరు భార్యాభర్తలే, నేను ఒప్పుకుంటున్నాను. ఎలా కనుక్కున్నారు? మొగుడి మీద కోపం వచ్చినప్పుడల్లా మా ఆవిడ కూడా ఇలాగే నన్ను తిడుతుందమ్మా. మీ ఆయన కష్టం పగోడి కూడా రాకూడదమ్మా. అయితే మమ్మల్ని భార్యాభర్తలని నమ్మినట్టేనా? సాటి మగాడిగా ఇంకో మగాడి కష్టాన్ని చూసి కూడా ఎలా నమ్మకుండా ఉంటాను తల్లి. పాపం బిడ్డ బిక్కమొహం పెట్టాడు. మరి మేము ఇక్కడ ఉండొచ్చా? భార్యాభర్తలు అన్నారు కదా, ఉండండి. రేపు పొద్దున మా మేనేజర్ వచ్చేలోపు మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ అన్నయ్య. జాగ్రత్త చెల్లెమ్మా. అమ్మయ్యా, బానే మేనేజ్ చేసావు. ఏవండి, నాకు నిద్ర వస్తుంది. ఈ బెంచ్ ఒకటే ఉంది. ఓ పని చేద్దాం. 1 గంట సేపు నేను మీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాను. గంట తర్వాత మీరు నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలి. ఇదే మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్. ఓకేనా? ఓకే. ఏమండి, ఏమైంది? నాకోసం ఒక పాట పాడతారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అదొక్కటే తక్కువ. పడగా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, 2 కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా.
ముచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా. నా క్యాబిన్ లో వేసి రిపేర్ చేస్తున్నారా, అందుకే నీ క్యాబిన్ కి వచ్చి కూర్చున్నాను. ఇది మన ఆఫీస్, నీకెక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడే కూర్చో. మొత్తం నువ్వే కష్టపడుతున్నావు, నాకు కాస్త షేర్ చేయి. ఏం పర్లేదురా, ఇదంతా అలవాటైన కష్టం, నేను చూసుకుంటానులే. నీకు బయట పనులు ఏమైనా ఉంటే చూసుకో. నాకు మళ్ళీ ఆడిటర్తో మీటింగ్ ఉంది, అందుకే చెప్తున్నా బయట వెయిట్ చేయి. వాడి మనసు విరిగిపోవడానికి ఇంట్లో జరిగిన గొడవ మాత్రమే కాదు, నేను కూడా కారణమే. మేఘన మాట విని ఆఫీసులో వాడిని అవమానించాను. స్టాఫ్ ముందు విలువ లేకుండా చేశాను. అధికారం కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకున్నాను. ఈ గిల్టీ ఫీలింగ్ ఎలా పోతుంది? అన్నగారికి తమ్ముడికి జరిగిన అన్యాయం గుర్తొస్తున్నట్టుంది. ఎంతైనా రక్త సంబంధం కదా. సంజయ్ నీ బాధ నుంచి బయటపడకపోతే మళ్ళీ ఫ్యామిలీ మీద అటాచ్మెంట్ పెంచుకుంటాడేమో. సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? మీరేమో ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు. ఇంట్లో ఉండాల్సిన మీ మరదలు బయటకెళ్ళి ఏం వెలగబెడుతుందో తెలిసే అవకాశం లేదు. ఉష మీరనుకున్నంత అమాయకురాలేమీ కాదు. అసలు ఉష ఏం చేసింది? ఆ చండాలని మీరు చూస్తే తప్ప మీరు నమ్మేలా లేరు. ఒక్క నిమిషం. చిచి, అమ్మాయి అలాంటిది కాదు. మరి సాక్ష్యాల మాట ఏంటి? ఏంటా సాక్ష్యాలు? ఎవరో పని కట్టుకుని ఆ అమాయకురాల మీద నింద వేయడానికి అలాంటి ఫోటోలు తీసుంటారు. ఉష చదువుకున్న అమ్మాయి, సొంత వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, కుటుంబానికి అత్తమావలకి బంధాలకు విలువిచ్చే అమ్మాయి. కిరణ్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. పౌరా పట్టాన్ని ఇచ్చిన రోజు చూడలేదా? నా భర్తని ఎందుకు తక్కువ చేశారు అని మా అమ్మనే ఎదురించి మాట్లాడింది. సోషల్గా మూవ్ అయినంత మాత్రాన ఒక మగాడితో సంబంధం అంటగడతారా? ఉష నా తమ్ముడి భార్య అయినా నాకు చెల్లెల్లాంటిది. రేణు ఎంతో ఉష అంతే. నేనెప్పటికీ ఉష తప్పు చేసిందంటే నమ్మను. అయినా మా అమ్మ ఒక ఆడపిల్ల గురించి ఇంత తక్కువగా ఆలోచించడం ఏంటి? అయినా అసలు మా అమ్మ చదువు సంస్కారం ఏమయ్యాయి? ఇదేంటి సంజయ్ ఇంతలా మారిపోయాడు? సర్లే పోనీలే, వదిలే. నిప్పు లేనిదే పొగరాదు అని అంటారు. అత్తయ్యకి ఇంకా ఏమేం తెలుసాయో మనకు తెలియదు కదా. మనకెందుకు? మనకి బిజినెస్ పరంగా మాత్రం ఏ అడ్డు లేదు. స్టాప్ ఇట్ మేఘనా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు,
నేను ఎదగడం గురించి స్వార్థంగా ఆలోచించాను గాని నా తమ్ముడు పతనమైపోవాలని, కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, కష్టాలు పడాలని నేనెప్పుడూ అనుకోలేదు. వాడిది నాది ఒకటే రక్తం. తిండికి బ్రతకడానికి ఇబ్బంది పడాలని నేను అస్సలు అనుకోలేదు. వాడికి అసలు బయట ప్రపంచమే తెలీదు. ఎలా బ్రతుకుతాడు, భార్యనెలా పోషిస్తాడు, అసలు కట్టుబట్టలతో వెళ్ళిపోయి ఎన్ని అవస్థలు పడుతున్నాడో. ఆఖరికి ఆఫీసులో కూడా వాణ్ణొక మూలన పడేశాను. అదంతా గుర్తొస్తుంటే గుండెల్లో కలుక్కుమంటోంది. అయితే ఇప్పుడేమంటావు? అయితే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ నా రక్త సంబంధం కాదు కాబట్టి నాకేం బాధలేదు. పైగా ఆఫీస్లో కిరణ్ అడ్డు నీకు తొలగిపోయింది, ఇంట్లో ఉష అడ్డు నాకు తొలగిపోయింది. అది చాలు నాకు. నువ్వు ఇంత సెల్ఫిషా? దాంట్లో తప్పే ఉంది. నా భర్త ఎదగాలని, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని నాకు మాత్రం ఉండదా? దానికి ఏదైనా అడ్డుంటే ఆ అడ్డు తొలగిపోవాలని ఖచ్చితంగా కోరుకుంటాను. నువ్వు కూడా జరిగింది వదిలేసి జరగాల్సింది చూడు. మావయ్య గారి ఇండియాకు వచ్చేలోపు M&S కంపెనీ కోసం తేజ కంపెనీ నుంచి ఏమేం చెయ్యొచ్చో అవన్నీ ఆలోచించు. ఈ సెంటిమెంట్స్ అన్ని పెట్టుకుంటే జీవితంలో మీరు ఎదగలేరు. పాపం తమ్ముడు వెళ్ళిపోయాడన్న బాధ పచ్చిగా ఉన్నట్టుంది. 4 రోజులు పోతే ఆయనే నా దారిలోకి వస్తాడులే. భయ్య 2 ప్లేట్ పూరి ఎవరా? వేడిగా వేస్తున్నారు, ఇస్తాను. ఏమైంది? నా స్థాయి తక్కువైందనా? కారం ఎక్కువైందండి. నిజం చెప్పు. ఎక్కడ మీరు, ఇప్పుడెక్కడ మీరు? ఇంతకు ముందు ఆకాశంలో, ఇప్పుడు నేల మీద ఉన్నానా? నిజంగా మీరు ఆకాశంలోనే ఉండేవారు. నా వల్లే నేల మీదకి దిగారు. నిన్ను కష్టపెడుతున్నానన్న బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు. మీరు నా మూలంగా కష్టపడుతున్నారన్న బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు. ఇద్దరం బాధపడడం ఆపేసి ప్రశాంతంగా తిందాం. నాకు చాలా ఆకలేస్తుంది. అయితే మీరు తినండి. ప్లేట్ పట్టండి మేడం. మీకు విషయం తెలుసా? ఇడ్లీలో మినప్పప్పు ఉంటుంది, కానీ అది బయటకు కనబడదు. మనం కూడా మినప్పప్పులా బాధని కనిపించనివ్వడం లేదు. ఎలా ఉంది నా కవిత్వం? చట్నీలా ఉంది. మరీ అంత కారంగా ఉందా?
ఇలా ఒక గమ్యం అంటూ లేకుండా వెళ్లే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? బహుదూరపు బాటసారి అంటారు. మనకేం కర్తవ్యం మరియు భవిష్యత్తు ప్రణాళికలేంటి? ఇన్నాళ్ళు పాడడానికి భయపడ్డాను, ఇప్పుడు పాట మీదే ఆధారపడతాను. మొన్న పాడింది ఎవరో పిల్లల్ని బతికించడానికి, ఇప్పుడు పాడేది మనం బతకడానికి. అంతకంటే ముందు మనం ఉండడానికి ఒక నీడ కావాలి. ఎందుకంటే మన పరిస్థితి తోడుంది కానీ పాలు లేవన్న టైప్లో ఉంది. పెరుగు కావాలంటే రెండు ఉండాలి కదా, తోడు నీడ. ఏం చేద్దాం? నువ్వన్న సింగిల్ బెడ్రూమ్స్ వెతుకుదామా? వెతుకుదాం, కానీ అడ్వాన్స్ కట్టాలి కదా. నా పర్సు కార్లోనే వదిలేశాను, కార్డ్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. అయినా అమ్మా నాన్న సంపాదన మీద ఆధారపడి బతకూడదనే కదా పంతంతో బయటకు వచ్చింది. ఆ కార్డు ఉంటే బాగుండేది. బ్రష్లు ఎలాగో లేవు, కనీసం టంగ్ క్లీనర్లా 4 గీసుకోవడానికైనా పనికొచ్చేది. పద. చిన్నబాబు, చిన్నబాబు, బాబు ఇక్కడ, చిన్నబాబు. ఎవరు? చిన్నబాబు అంటే మీరే కదా. మిమ్మల్ని ఇక్కడ పిలిచేది ఏ బాబు? చిన్నబాబు, చిన్నబాబు. ఏమైంది పాండే? మీకోసం రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాను బాబు. దేవుని దయ వల్ల మీరిప్పుడు కనిపించారు. ఏమైంది? మీరిద్దరూ కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చేశారు. ఏమయ్యారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని కంగారు పడుతున్నారు. పర్వాలేదు పాండే, లైఫ్ అంటే ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా. అసలు మీరు ఎక్కడుంటున్నారు బాబు? ఎక్కడుండాలని వెతుక్కుంటున్నాం. మీరేమీ అనుకోకపోతే నాకు తెలిసిన వాళ్ళది ఒక ఇల్లు ఖాళీగా ఉంది బాబు. మీకు అభ్యంతరం లేకపోతే అద్దెకది నేను మాట్లాడి పెడతాను బాబు. ఈ పనివాడేంటి మీకు ఇల్లు చూపించడం ఏంటి అని మాత్రం అనుకోకండి బాబు. నువ్వు నిజంగా ఆ దేవుడు పంపించినట్టే వచ్చావు పాండే. అంత మాట ఎందుకు ఉషమ్మా? పదండి వెళ్దాం. పాండే, బాబు ఒక్క కండిషన్. ఏంటి బాబు? మేమెక్కడున్నామన్నది, ఎలా ఉన్నామన్నది ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు చెప్పకూడదు. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. నేను మిమ్మల్ని కలవలేదు. పదండి. పద. రండి. కిరణ్మయి, 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 కిరణ్మయి. నేను విన్నది నిజమేనా? నిజమే. నా కోడలు తప్పు చేయడం నిజం. నేను బయటికి సాగనంపడం నిజం. అయినా అప్పుడే ఈ విషయం మీ దాకా ఎలా వచ్చింది? ఇంట్లో ఇంత అనార్థం జరిగాక నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? దానికి కారణం నేను కాదు. కారణాలు ఏదైనా, కారకులు ఎవరైనా సరే కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారుగా. కన్నతల్లి చూపించే నిజాల కన్నా కట్టుకున్న భార్య మీద తనకున్న నమ్మకమే వాస్తవం అని వెళ్ళిపోయాడు. అదే నిజానికి వాస్తవానికి ఉన్న తేడా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి ఆ సన్నని గీతను తెలుసుకోవటమే మన విజ్ఞత. వాడు ఆ విజ్ఞతతో ఆలోచించి ఇలా చేశాడు. కానీ నువ్వు నాతో కనీసం మాట మాత్రం చెప్పకుండా వాణ్ణి ఇలా బయటికి పంపేయడం న్యాయమేనా? పక్కనున్నది పాము అని తెలిసాక
10 మంది కోసం ఆర్తనాదాలు చేసి ఆగడం ఈ కిరణ్మయికి అలవాట్లేదు. అంటే నేను 10 మందిలో ఒకడినని నీ ఉద్దేశమా? ఈ ఇంటి యజమానిని నేను. అంతకు మించి ఉషని అమితంగా ప్రేమించే మావయ్యని. ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీ కోడలు చేసిన పనికి మీరే వద్దు, అసహ్యించుకుంటారు. నాకు అవసరం లేదు. సాక్ష్యాలతో సత్యహరిశ్చంద్రుడు దిగొచ్చి ఉష గురించి చెడుగా చెప్పినా నేను నమ్మను. మంచి యాక్షన్ సీక్వెన్స్ నడుస్తుంది. మన ఎంట్రీకి ఇంకా టైం ఉందిలే. ఇక నన్ను అడగడం దేనికి? మీరేమనుకుంటే అదే చేయండి. కిరణ్మయి, అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు మాత్రమే వెతికే వారికి వివరణ అనవసరం. నిజాల్ని నమ్మలేని వారికి నిరూపణ అనవసరం. కోడల్ని పొమ్మన్నా, ప్రాణం లాంటి కొడుకుని పోగొట్టుకున్నావు. ఇప్పుడెలా జీవిస్తావు? ఉషా, ఎక్కడున్నావు? ఇక్కడ మీ నెత్తి మీద. అది పెళ్ళైనప్పటి నుంచి నా నెత్తి మీదే ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? అయ్యో, చెట్టు మీదండి. చెట్టు మీద? సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వెళ్తాను. ఏమండి? ఏమైంది? ఏమండి?